ప్రభుత్వ దృక్పథాన్ని మీరు వివరించారు, బాగుంది. ఇప్పుడు వక్ఫ్ బోర్డు కోర్స్ బిల్లు దగ్గరకు వస్తుంది, అది ముగింపు దశకి చేరుకుంది. 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్, ఈ రెండు నరసింహారావు ప్రభుత్వంలో జరిగినటువంటి పెద్ద తప్పిదాలనన్న ఆనాటి పరిస్థితులకు ఆయన చేసినటువంటి నిర్ణయాలు. కానీ దానివల్ల చాలా నష్టపోయారు. ఇప్పుడు ఇది మౌలిక హక్కులకు దెబ్బ. ఇది 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది, నేను చెప్పుకోవడానికి వెళ్ళడానికి కూడా లేదు కదా. దీన్ని ఇప్పుడు మొన్న 3 రోజుల క్రితం కోర్టు కూడా ప్రభుత్వాన్ని అడిగింది. కానీ ఎందుకో ప్రభుత్వం గడ్డపారన ఆనేసింది అనిపిస్తుంది. దీని వెనుక ఉన్నటువంటి ఆలోచన ఏమిటి? అంటే పివి నరసింహారావు గారిని తప్పు పట్టాలంటే చాలా తొందరగా తప్పు పట్టచ్చు. కానీ ఆయనను అపర చాణక్యుడు అని మనం కనుక అనుకున్నామంటే, ఆయన ఈ 2 సోకాల్డ్ తప్పిదాలు చేసింది కూడా ఆయన ఆలోచన చేసి చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా మేజర్గా మైనారిటీ ఓట్ బ్యాంక్. అటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నా కానీ కూడా ఆయన బాబ్రీ మస్జిద్ కూలిపోయేంత వరకు నిర్ణయం తీసుకుంటూ ఆగారు. ఆయనకు గంట క్షణక్షణం ఆయనకి ఇన్ఫర్మేషన్ వస్తున్నా నిర్ణయం తీసుకోలేదు, కాన్షియస్గా తీసుకోలేదు. ఆయన 3 గుంబట్లు పడిపోయినా కానీ కూడా ఆయన డిస్మిస్ చేయలేదు ప్రభుత్వాన్ని. ఎప్పుడు డిస్మిస్ చేశారు ఆయన? రాముడి విగ్రహం, రాముడి, లక్ష్మణుడి, సీతమ్మవారి విగ్రహాలు పెట్టి ఆరతి ఇచ్చిన తర్వాత డిస్మిస్ చేశాడు ఆయన. ఆరతి ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి తీసే దమ్ములు ఎవరికి లేవని ఆయన తెలుసు. నేను పివి నరసింహారావు గారిని ఇక్కడ సమర్థిస్తున్నాను. మనకు కావాల్సింది వచ్చేసింది, ఇంకా బాబ్రీ మసీద్ అక్కడ నిలబడద్దు. ఇప్పుడు కాకపోతే 10 ఏళ్ళు, 10 ఏళ్ళు కాకపోతే 100 ఏళ్ళు రామాలయమే వస్తుంది ఆయనకు తెలుసు. శ్రీరాముల వారికి ఆరతి ఇచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వాన్ని డిస్మిస్ చేశాడు ఆయన. కానీ ఆయన ఓట్ బ్యాంక్ని ఆయన అపీస్ చేసుకోవాలి కదా. అందుకని ఇమ్మీడియట్గా 2 చట్టాలు తీసుకొచ్చాడు. ఒక పార్లమెంటు మైనారిటీ ప్రభుత్వము 2 చట్టాలు చేయగలేంది, మెజారిటీ ప్రభుత్వం దాన్ని ఎప్పుడైనా కొట్టిపడేయచ్చు. అందుకనే ఆయన చేశారు ఆయన. అంటే నేను తీసుకొచ్చాను, రేపటి రోజు మెజారిటీ వచ్చిన ప్రభుత్వం కొట్టేయండి అని ఆయన ఓపెన్గా చెప్తున్నారు. అంటే 1991 కంటే ముందర ఈ చట్టం లేదు కాబట్టి ఇది పర్మనెంట్ కాదు. ఇదేం అంబేద్కర్ గారు ఇచ్చిన చట్టం కాదు కదా. ఇప్పుడు ఫాలోడ్ బై 1947 కదా. కరెక్ట్. కాబట్టి ఈ చట్టాన్ని మీరు తీసేసినా ఇంకో పార్లమెంట్ తీసేస్తుంది. ఆ ఉద్దేశంతో ఆయన పెట్టారు. అది అర్థం చేసుకోవాలి. అంటే ఆయనకు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కావచ్చు, సోనియా గాంధీ, మన అర్జున్ సింగ్ లాంటి వాళ్ళ ప్రెషర్లు కావచ్చు, వీటిని తట్టుకోవడానికి ఆయన తీసుకొచ్చి పెట్టారు ఆయన. కానీ ఆయనకు తెలుసు, రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు దీన్ని తీసేయగలిగినటువంటి బలం ఉన్నటువంటి ప్రభుత్వం వస్తుంది అని తెలుసు కాబట్టి ఆయన చేశారు ఆయన. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. పివి నరసింహారావు గారు నేను సమర్థిస్తున్నాను. అక్కడ ఆయన ఫస్ట్ మన టార్గెట్ ఏంటి? బాబ్రీ మస్జిద్ డిమాలిషను, రాముడి యొక్క ప్రతిష్ట. ఈ 2 ఉన్నంతవరకు ఆయన ఎవరిని టచ్ చేయనివ్వలేదు. ఆయన కనుక అది చేయకుండా ఉండింటే ఈరోజు మళ్ళీ మనం అదే గొడవల్లో ఉండేవాళ్ళం. పివి నరసింహారావు గారి దీన్ని నేను తప్పు పట్టట్లేదు. అంటే చాలామంది తప్పు పడుతున్నారు కాబట్టి చెప్తున్నాను. 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్, వక్ఫ్ యాక్ట్ని ఆయన తీసుకొచ్చినందుకు ఆయన తప్పు పడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఆయన అప్పుడున్నటువంటి పాలిటిక్స్కి ఆయన చేయవలసినటువంటి అవసరం ఆయనకు అనిపించింది, ఆయన చేశారు. కానీ ఆయనకు అంతర్గతంగా చాలా స్పష్టంగా తెలుసు, రేపు కనుక ఒక బలమైన ప్రభుత్వం వస్తే దీన్ని కొట్టేయగలదు అన్నటువంటి ధైర్యంతో ఆయన చేశారు ఆయన. కానీ బలమైన ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది కదా, అందుకనే ఇప్పుడు వక్ఫ్ బోర్డు తీసేస్తున్నాం కదా మనం. కరెక్టేనా? అటువంటి శక్తి ఉన్న ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ వక్ఫ్ చట్టాన్ని మనం తీయగలుగుతున్నామా? అలాగే 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని కూడా ప్రభుత్వం తీయాలి. కానీ ఇందాక నేను చెప్పినట్టు అది టచ్ చేస్తే కనుక దానివల్ల రిపర్కషన్స్ చాలా ఉంటాయి. అటువంటి రిపర్కషన్స్ ఇప్పుడు మనం ఉన్నటువంటి పురోగతిలో ఇప్పుడు అవసరమా? మళ్ళీ తీసుకుందాం, ఎప్పుడైనా తీయచ్చు దాన్ని. తీయవలసిందే, తీరాల్సిందే. అంటే కంప్లీట్గా తీయకపోతే దాని అమెండ్మెంట్స్ తీసుకురావచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ కొన్ని అమెండ్మెంట్స్ మనం ఏం అడగచ్చు అంటే, డిస్ప్యూట్ లేనటువంటి స్ట్రక్చర్స్ని రివైవ్ చేయండి అండర్ ఏఎస్ఐ సూపర్విషన్. ఇందాక మనం అనుకున్నటువంటివి హజారా రామ్ మందిర్ కావచ్చు, విఠలా మందిర్ కావచ్చు, లేదా మనకు ఉగ్ర నరసింహ కావచ్చు, లేదా దొడ్డ శివలింగ కావచ్చు, ఇటువంటివి డిస్ప్యూట్ లేనటువంటి మార్తాండ సూర్య మందిర్ కావచ్చు, ఇటువంటి ఎన్నో శిథిలంలో ఉన్నటువంటివన్నీ కూడాను మళ్ళీ రివైవ్ చేయండి. దాంట్లో విగ్రహం ఎలా పెట్టాలి, ఏఎస్ఐ డైరెక్షన్స్ తోటే మీరు ప్రాణప్రతిష్ఠ చేసి పీఠాధిపతులు ఎవరున్నారో వాళ్ళు దాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి దాన్ని మళ్ళీ స్టార్ట్ చేసుకోండి. ఈ అమెండ్మెంట్ తీసుకురండి,
మనం ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్లో కానీ లేదా మనకు మన ఆర్కియాలజీ యాక్ట్లో కానీ ఈ మార్పులు తీసుకురండి. యూ కెన్ ఆల్వేస్ డూ ఇట్. అలా చిన్నగా చేసి దాన్ని నీరు గార్చొచ్చు మనం. కానీ ఇప్పటి ప్రభుత్వం వన్ ఫైట్ ఆఫ్టర్ అనదర్, అన్ని యుద్ధాలు ఒకటేసారి టేకప్ చేయకూడదు. 10 ఏళ్ల తర్వాత వాక్ఫ్ బోర్డు తీసుకున్నారు. ఈ వాక్ఫ్ బోర్డు చట్టం గురించి 5-6 నెలల క్రితం ప్రభుత్వం ముందుకు తీసుకురాకుండా ఉంటే నిజంగా మనలో ఈ 10 ఏళ్లలో దీని గురించి ఏమైనా చర్చ జరిగింది? అసలు చర్చ జరగలేదు కదా. అదే పరిస్థితి. అంటే రేపటి రోజు ఈ 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ గురించి కూడా ప్రభుత్వం ఎప్పుడు తీయాలి అని నిర్ణయించుకుంటుందో దానికి 5-6 నెలల ముందర దాని గురించి చర్చ పెడుతుంది సమాజంలో చర్చ వచ్చిన తర్వాత దాని ఆధారంగా వాళ్ళు కొట్టేస్తారు. కాబట్టి అన్నీ ఒకటేసారి టేకప్ చేయాలని అవసరం లేదు. 1 by 1 దే విల్ టేకప్. ఆర్టికల్ 370 కొట్టిపడేశారు ముందర. దాని గురించి చర్చ తీసుకొచ్చారు. దానికి జమ్మూ కాశ్మీర్ స్టడీ సెంటర్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ పెట్టారు. వాళ్ళు ఏం చేశారు, ఆర్టికల్ 370 అసలు సమస్యే కాదు, సమస్య ఎంత ఆర్టికల్ 35A అని వాళ్ళు నిరూపించారు. నిరూపించి కోర్టులో వెళ్ళిన తర్వాత అందరికీ తెలిసిన విషయం. అసలు నాకు ఇప్పటికీ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 35A మనకి ఎక్కడ మీకు రాజ్యాంగబద్ధమైన దీంట్లో కనిపించదు. కరెక్ట్. అందుకనే కోర్టులో అది ప్రూవ్ అవుతోంది కాబట్టి కోర్టు ఎట్టి పరిస్థితులను కొట్టేయక తప్పదు కాబట్టి వీళ్ళందరూ భయపడ్డారు, చాలా భయపడ్డారు. ఆర్టికల్ 35A కోర్టే కొట్టేస్తుంది. కొట్టేయక ముందరే ప్రభుత్వం ఆర్టికల్ 370, 35 రెండుని అమెండ్మెంట్ చేసి తీసేయడం వల్ల ఈరోజు మనకు ఊరట కలిగింది. అది దాని ముందర ఈ నేపథ్యం 35A అనేది ముందుకు తీసుకొచ్చింది జేకేఎస్సీ. ఎన్నో సెమినార్లు చేశారు, చాలా చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత కొట్టేశాం. అలాగే ఇప్పుడు వక్ఫ్ గురించి చర్చ జరుగుతుంది. సో వక్ఫ్ కొట్టేస్తున్నాం. అప్పుడు పుష్పేంద్ర కులశ్రేష్ఠ అండ్ వీళ్ళందరూ బాగా అనే ముందు అంటే ఇది కొట్టేయడానికి ముందు చాలా ఉధృతంగా ప్రచారం చేశారు అందరూ. సంఘంలో మనం చూస్తే కనుక ఈవెన్ హస్నైన్, జనరల్ హస్నైన్, ఆయన జనరల్ ఆఫీసర్ కమాండ్ ఆఫ్ కశ్మీర్ కోర్ ఉండినారు. ఆయన ముస్లిం అయ్యుండి కూడా దీన్ని కంప్లీట్గా ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా ఆయన చాలా స్పీచ్లు ఇచ్చారు. ఆయన కంప్లీట్గా ప్రోత్సహించింది మన జేకేఎస్సీ సంఘం ప్రోత్సహించింది ఆయన. అలాగే సెమినార్స్ చేశారు, డాక్యుమెంట్స్ తీసుకొచ్చారు, స్టడీ పేపర్స్ తీసుకొచ్చారు, డాక్యుమెంటరీస్ చేశారు, చాలా చేశారు. 35Aని ఎక్స్పోజ్ చేయడంతో వాళ్ళ ఆట అయిపోయింది. ఒక్క 370నే మీరు మాట్లాడుంటే కనుక అది తీసుకుండకపోయి ఉండొచ్చు. ఎందుకంటే 370లో ఉన్న ఇబ్బంది ఏంటంటే రేపటి రోజు మీరు ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఎన్నికలు జరగక ముందర మీకు లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నాడు, అప్పుడు గవర్నర్ ఉండేవాడు. గవర్నర్ రూల్ ప్రెసిడెంట్ రూల్ ఉన్నప్పుడు మీరు ఆర్డినెన్స్ తీసుకురండి, మొత్తం మన భారత రాజ్యాంగంలో ఏమున్నాయో అవన్నీ రెస్టోర్ చేయండి. 6 ఏళ్ల అసెంబ్లీని 5 ఏళ్ళు చేయండి, ఎవరొద్దన్నారు మిమ్మల్ని. ఆర్టీఏ యాక్ట్ని అక్కడ అప్లికేబుల్ చేయండి, గవర్నర్ సాయంత్రం పెడితే అయిపోతుంది కదా. కాబట్టి ఆర్టికల్ 370 వాజ్ నెవర్ అ ప్రాబ్లం, కానీ 35A వాజ్ అ ప్రాబ్లం. 35A వాజ్ అ ప్రాబ్లం అని ఎవరు చెప్పారు? దానికి ఒక నేపథ్యం, ఒక ప్రక్రియ జరిగిన తర్వాత కొట్టేశారు. అలాగే ఆర్టికల్ ఇప్పుడు 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ గురించి కూడా రాబోతోంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా దాన్ని అన్నీ ఒకటేసారి పట్టుకుంటే మనకు చేతి కాలుతాయి. ముందర ఒకటి వక్ఫ్ బోర్డు కొట్టేస్తున్నారు, తర్వాత దాన్ని కూడా తీసుకొస్తారు. కాబట్టి ఇది ఒక పద్ధతి ప్రకారం మోదీ గారు చేస్తున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలి, కొంత మనం ఓపిక వహించాలి దీని గురించి.